మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. మేమైతే కూరగాయలు ఎక్కువగా పండించలేము. తోటలో కూరగాయలు పండిద్దామంటే కోతులు బెడద, ఇంటి దగ్గర కూరగాయలు పండిద్దామంటే ప్లేస్ లేదు. కానీ మేము కూరగాయలు పండించకపోయినా ఎవరో ఒకళ్ళు కూరగాయలు పంపిస్తూనే ఉంటారు. నాన్న ఎక్కువగా కూరగాయలు పండిస్తాడు. అలాగే వీరు మోటార్ మెకానిక్ కదా, మోటార్ చుట్టానికి వెళ్ళినప్పుడు ఎవరో ఒకళ్ళు ఇస్తారు. మనకి పాలు పోసే పిన్ని గారు కూడా కూరగాయలు పంపిస్తారు. ఇప్పుడు ఈ వంకాయలు అయితే పాలు పోసే పిన్ని గారు పంపించారు. చాలా అంటే చాలా లేతగా ఉన్నాయి. కొన్ని కాయలేమో కూర చేశాను. ఇక కొన్ని వంకాయలు మా వారు పకోడీలు చేయమన్నారు కాబట్టి పకోడీలు చేద్దామని రెడీ చేస్తున్నాను అనమాట. చాలా వరకు ఇళ్ళల్లో కూరగాయలు పండించే వాళ్ళు ఎక్కువగా మందులు వేయటం, మందులు కొట్టడం చేయరండి. చాలా వరకు ఇంట్లో ఉన్న వాటితోనే, అంటే పొయ్యిలో బూడిదే, బియ్యం నీళ్ళు, కూరగాయ తొక్కలు మొక్కలు అలాంటివి ఎరువుగా వేస్తారు. పై మందులు చాలా తక్కువ అనమాట. ఇక వంకాయల్ని శుభ్రంగా కడిగేసి ముక్కలు కోస్తున్నాను. వంకాయలు ఎప్పుడైనా సరే కోసేటప్పుడు మామూలుగా కూరగాయలు మనం ఏం కోసినవి ప్లేట్లో పెట్టేస్తాం. ఈ వంకాయలు అలా కాదండి, కండ్ర ఎక్కుతాయి. కోసి ప్లేట్లో పెట్టామనుకోండి కండ్ర ఎక్కుతాయి. అలా కండ్ర ఎక్కకుండా ఉండాలంటే గిన్నెలో సగానికి నీళ్ళు పోసేసి ఉప్పేసి ఆ ఉప్పు నీళ్ళల్లో ఈ వంకాయ ముక్కలు కోసామనుకోండి కండ్ర ఎక్కవు. కండ్ర అంటే చేదు, మా వాడుక భాషలో అయితే మేము కండ్ర అంటాము. ముక్కలు చేదు రాకుండా ఉండాలంటే కోసిన ఈ వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో వేస్తే చేదు రాకుండా ఉంటాయి. అందరికీ తెలుసు, తెలియని వాళ్ళకి తెలిసిద్దని ఇలా చెప్తున్నాను. వంకాయ ముక్కలు కోయడం అయిపోయింది కదా, ఆ ముక్కల్ని ఉప్పు నీటిలోంచి తీసి వేరే గిన్నెలోకి పెట్టేస్తున్నాను. ఈ వంకాయ ముక్కల్లోకి 1 కప్పు శనగపిండి వేశాను, స్పూనున్నర బియ్యం పిండి వేశాను, అర స్పూను జీలకర్ర, అర స్పూను వాము, కొద్దిగా వేయినట్టుగా పసుపు, అర స్పూను కారం కూడా వేసేసాను. ఒక 4-5 పచ్చిమిర్చి సన్నగా తరిగి ముక్కలు వేశాను. వంకాయ పకోడీకి రుచికి సరిపడా అంత ఉప్పు కూడా వేశాను. మీకు పకోడీలు మంచిగా పొంగి క్రిస్పీగా రావాలనుకుంటే కొద్దిగా వంట సోడాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి టేస్ట్ కోసం. అంటే వంట సోడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఎందుకు వేయట్లేదంటే ఈ మధ్యన ఎక్కువగా వంటల్లో మసాలాలు వేస్తున్నాను కాబట్టి కొంచెం తగ్గిద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోలేదు. ఇక సోడా ఉప్పు, అదే వంట సోడా ఎందుకు వేయలేదంటే ఆరోగ్యానికి వంట సోడా అంత మంచిది కాదు కాబట్టి ఎంత తగ్గించుకుంటే అంత మంచిదని అది కూడా వేయలేదన్నమాట. శనగపిండి, బియ్యపిండి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసాము కదా, అవన్నీ ముక్కలకు పట్టేలాగా కొద్దిగా నీళ్ళు జల్లుకుంటూ ఇలా పిండి కలిపేసుకోవాలి. ఇదిగోండి నేను చూపిస్తున్న విధంగా పిండి కలిపేసుకోవాలి. ఇక స్టవ్ వెలిగించేద్దాం. స్టవ్ వెలిగించి కడాయిలో నూనె పోసుకొని కడాయిని ఇలా స్టవ్ మీద పెట్టేసి, నాకెందుకనో ఈ కడాయిని కళాయి అనే అలవాటు అయిపోయిందండి. ఎందుకో తెలియదు, మాట్లాడితే కళాయి అని చెప్తుంటానా. మన సిస్టర్లు చాలామంది అక్క కళాయి కాదు కడాయి అనండి అంటున్నారు. ఇప్పుడే కొంచెం అలవాటు చేసుకుంటున్నాను. ఇక ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత పిండి కలిపిన ఈ వంకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, వంకాయ పకోడీ చూడటానికి భలేగుంది కదా. ఇంకా పకోడీలు ఇలా వేయించుతున్నాను. చక్కగా వేగినాయండి. వీటన్నిటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా పిండి ఇంకా కొంచెం ఉంది కదా, పిండి వంకాయ ముక్కలు ఇంకా కొంచెం ఉంది కదా, మళ్ళీ ఇంకొక వాయ పకోడీలు వేస్తున్నాను. మేమైతే ఇప్పుడు ఇద్దరమే ఉన్నామండి. పండు, లియోగాడు అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు. మేము మొన్న ఊరికి వెళ్ళేటప్పుడు పండుని లియోగాడిని అమ్మవాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళామన్నమాట. ఇక పండు అంది ఇంకొక 4 రోజుల్లో మాకు కాలేజీలు స్టార్ట్ అవుతాయి కదా, మరి మళ్ళీ అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు ఉంటానో, నేను 2 రోజులు ఉంటాను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంది. సరే లియోగాడిని తీసుకొద్దామంటే అమ్మమ్మ లియోగాడిని కూడా మా దగ్గరే ఉంచుకుంటాం, ఏడే ఉంచుతాను అని అంది. సరేలే అని ఇక వాళ్ళని అక్కడే ఉంచేసాము. అది కాకుండా మాకు కూడా ఇప్పుడు పత్తిలో కలుపులు ఉన్నాయండి. మళ్ళీ ఇంటి దగ్గర ఒక్కతే ఉండాల్సి వస్తుందని అక్కడే ఉంచేసామన్నమాట. పకోడీలు అయితే రెడీ అయిపోయినాయి. ఒక పచ్చిమిర్చి బజ్జీలాగా వేసానండి, అది కూడా బాగుంది. పకోడీలు రెడీ. ఇక ఈ టైంలో పకోడీలు చేయమన్నారా అంటే రాత్రి 7:30 ఆ టైంలో. ఈ పకోడీలు తింటే అన్నం తింటామా వద్దంటే వినలేదు. కాకపోతే పేరుకి మా వారు అడిగారనే కానీ నేనే ఎక్కువ తిన్నానండి. మా వారు పకోడీలు తిని చూసి బాగున్నాయి అన్నారు. అయితే వంకాయ పకోడీలు అంటే ఇంకా కొన్ని చాలా వేస్తారండి. పల్లీలు వేయించి వేస్తారు, కరివేపాకు వేయించి వేస్తారు. నేను అవి ఏం చేయలే, మామూలు పకోడీలు ఎలా చేస్తామో అలాగే చేశాను, సింపుల్గా అనమాట.
చేసుకోవడం చాలా తేలిక, టేస్ట్ చాలా బాగుంది. వంకాయలు పిండితో పాటు నూనెలో వేగాయి కదా, అది వాటి టేస్ట్ అయితే భలే బాగుందండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మరి మీరు కూడా వంకాయ పకోడీ చేసుకోండి. చేసుకొని మీకు ఎలా వచ్చిందో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.